ఫ్రెండ్స్ నిన్న తనూజ ఏవి జరిగింది కదా. అసలు నిజంగా బిగ్ బాస్ ఎందుకింత చిరాగ్గా చేశాడు తనూజది అంటే, అదేంటి అలా అంటున్నారు, సూపర్ ఉంది కదా తనూజ అంటే. చాలా బాగుంది, కానీ అక్కడ తనూజకి జరగాల్సిన అన్యాయం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే నిడివి తక్కువ ఉంది. డెమాన్ కన్నా కూడా రన్ టైమ్ తనూజకి తక్కువ ఉంది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ప్రోమోలో చూసిన దానికి ఇక్కడ దానికి చాలా తేడాలు ఉన్నాయి. అది మెయిన్ ఎపిసోడ్ లో ఎగరగొట్టేశాడు. మీరు గమనించారా లేదా? ఏం గమనించారు? యాజ్ ఎ తనుజా ఫ్యాన్, మీరు కనుక తనుజా ఫ్యాన్ అయితే మాత్రం జస్ట్ ఒక లైక్ చేసేసి కింద మీరు ఏవీలో కనిపించనిది, అంటే ప్రోమోలోనే కనిపించినది, ఏవీలో కనిపించలేదు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను బ్రేక్ చేస్తాను. మీరు పోజ్ లో పెట్టి కింద రాయండి, కామెంట్ రాయండి. అప్పుడు మీరు బిగ్ బాస్ కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదని నాకు అర్థమవుతుంది. ఏంటంటే అసలు బేసిక్ గా థీమే బాగాలేదు ఫ్రెండ్స్. ఆ రథం మీద ఎక్కటం అంటే వాళ్ళకి టోటల్ వాళ్ళ కట్అవుట్ కనబడట్లేదు కదా. ఇప్పుడు మంచిగా చెప్పులు వేసుకుంటారు, వాళ్ళ బట్టలు అవుట్ఫిట్స్ కానీ అది కవర్ అయిపోయినట్టు అయిపోయింది నాకైతే. చూసేది చాలా మంది అదే, తనుజ ఎలా రెడీ అయింది, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని చాలా మంది చూస్తారు. ఎందుకంటే కొన్ని కోట్లాది మంది చూస్తున్నప్పుడు అక్కడ ఆట చూస్తారు, అలాగే తనుజ అందం చూస్తారు. తనుజనే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు కదా. సరే, ఇక్కడ మీరు గమనించింది ఏంటి అనేది నాకు చెప్పండి. ఒకవేళ మీరు గమనించకపోతే నేను చెప్తాను ఏంటి అనేది. ఇదే ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా, ఇదేంటో తెలుసా? తనుజ కట్అవుట్. ప్రతి ఒక్కరికి కట్అవుట్ పెట్టారు. అయితే సూపర్ గా ఉంది ఫ్రాక్ అని చెప్పి బిగ్ బాస్ నాకు సార్ చెప్పారంట. ఈ స్పెషల్ గా ఈ ఫ్రాక్ కి యువర్ అవుట్ఫిట్ లుక్స్ ఫెంటాస్టిక్ అని చెప్పారు కదా, అదే అవుట్ఫిట్ వేశారు. పెద్ద కట్అవుట్ పడింది. ఇది ప్రోమోలో కట్అవుట్ గా, ప్రోమో థంబ్నెయిల్ గా పెట్టారు. కానీ ఎపిసోడ్ లో ఇది ఎగరగొట్టేశారు. అసలు తన కట్అవుట్ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడిన విధానం తను చూపించాలి కదా. ఆ అనవసరమైనవన్నీ కూడా ఎపిసోడ్ లో వేస్తారు, అవసరమైంది ఒక్కటి కూడా వేయలేదు. ఓకే, అందరికన్నా స్పెషల్ గా తనకి మంచిగా కాఫీ ఇచ్చి తన మైండ్ ని రిలాక్స్ చేసి ఓకే తనని పంపించారు. కానీ అక్కడ ఎపిసోడ్ లో ఎందుకని ఈ కట్అవుట్ వేయలేదు? అసలు నిజం చెప్పాలంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9 కి స్పెషల్ అట్రాక్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఈ కట్అవుటే కదా. ఈ కట్అవుట్ స్పెషల్ అట్రాక్షన్ అన్నప్పుడు మరి తనుజ విషయంలో ఎందుకు ఈ అన్యాయం? జరగకూడదు కదా. ఇప్పుడు డెమోన్ చూపించారు ఆ కట్అవుట్ ఏంటిది. ఓకే, అలాగే ప్రోమోలో చూసినా చూడకపోయినా, అంటే ప్రోమోలో చూసే వాళ్ళు చూస్తారు, ఇంకా కాదంటలేదు. కానీ ఎపిసోడ్ లో తనకి సంబంధించి ఇది ఒక అద్భుతమైన మూమెంట్ కదా. ఇప్పుడు మనకి తనూజ గొప్పతనం తెలుసు. ఓకే, తను బయటకొచ్చిన తర్వాత తన కటౌట్ ని ఎపిసోడ్ లో ఎలా ఉంది, నేను ఎలా ఫీల్ అయ్యాను అని చెప్పుకోవాలి కదా. నాకు సార్ ఈ సీజన్ మొత్తం అంతా కూడా ఆ ఒక్క డ్రెస్ ని చాలా మెచ్చుకున్నారంట తనూజకి సంబంధించి. అలాంటప్పుడు మరి అది వేయకపోతే చాలా తప్పు కదండి. సో ఆ విషయం మీద అయితే మాత్రం తనూజకి అన్యాయం జరిగినట్టే. ఫస్ట్ బేసిక్ పాయింట్. రెండో బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ కటౌట్ కి సంబంధించిన అప్డేట్ కూడా బిగ్ బాస్ ఏం చేశాడు, అన్సీన్ లో పెట్టాడు. అన్సీన్ కాదు, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నీది ఏమొచ్చింది అనేసి అడుగుతారనమాట అక్కడ వచ్చిన వాళ్ళు. నీ కట్అవుట్ ఏం పెట్టారా అంటే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క డ్రెస్ పెడుతున్నారు కదా. ఇప్పుడు డెమాన్ ఏం పెట్టారు, ఇట్లాగా తను 2 చేతులు కట్టుకున్న ఫోటో ఒకటి పెట్టారు ఫస్ట్ది. సెకండ్ ఏం పెట్టారు, ఇమాన్యుల్ వచ్చేసరికి ఒక రాజు లుక్ వచ్చినట్టు పెట్టారు. కళ్యాణ్ కి కూడా సూపర్ ఫోటో పెట్టారు, అంటే కెప్టెన్ అయినట్టు ఒక ఫోటో పెట్టారు. సో అలాంటప్పుడు తనుజ గెలుచుకుంది, అంత బ్యూటిఫుల్ గా ఒక ఏంజెల్ లా ఉంది అన్నప్పుడు అది పెట్టాలి కదా ఫ్రెండ్స్. అక్కడ ఒక అన్యాయం జరిగిందా? సెకండ్ వచ్చేసరికి తను తనకి సంబంధించిన టాస్క్‌లు అంటే తననిను, కళ్యాణ్‌ని ఒక రకంగా ఒక లవ్ రూపంలో చూపించారు, బానే ఉంది. బట్ తన విషయంలో ఎవరెవరు బ్యాక్ స్టాబింగ్ చేశారనేది కూడా అక్కడ చూపించాలి కదా. ఆ బ్యాక్ స్టాబ్స్ నుంచి తను ఎలా బయటకొచ్చిందనేది కూడా చూపించాలి కదా. ఇప్పుడు మనం చెప్పాలి అంటే దివ్య, భరణి మాట్లాడుకుంటూ ఉంటారు బ్యాక్ సైడ్. అది చెప్పాలి కదా. భరణి గారిది ఏం లేదు తప్పు, దివ్యది తప్పు అని అక్కడ తెలియాలి కదా తనకి. అవి కూడా ఏం చూపించలేదు. అయితే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రితుకి సంబంధించిన ఫ్రెండ్షిప్. రితు ఫ్రెండ్షిప్, తనది ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కదా. మరి అది చూపించాలి కదా. ఇమ్ము తనని ఎన్నిసార్లు ఏ రకంగా అంటే, మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి.
పక్క వాళ్ళు మన విషయంలో చేసిన బ్యాడే మనకి పాజిటివ్స్ అవుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు మీరు గమనించండి 'కళ్యాణ్' జర్నీలో కూడా డెమాన్ తనని తీసేస్తాడు చూసారా? కళ్యాణ్‌ని తీసేస్తాడు చూసారా? అప్పుడు కళ్యాణ్ హైలైట్ అయ్యాడు. డెమాన్ కింద పడ్డాడా లేదా పక్కన పడేస్తే కళ్యాణ్ హైలైట్ అయ్యాడు. ఎందుకు? కళ్యాణ్‌ని పాపం అనవసరంగా తీసేశారు. ఒక ఫ్రెండ్ అయ్యుండి, ఒక బ్రదర్ అయ్యుండి తను తీసేయడం కరెక్టా? అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో, తనూజ వెనకాల వచ్చిన కంటెస్టెంట్స్ ఆయేష ఇమ్ముకి చెప్పింది నేను తనని తీసేస్తానని. అది జస్ట్ ఒక చిన్న వర్డ్ ఏసారు. ఏమని ఏసారు? తను స్మాల్ లేయర్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంది అనేసి. అది కాదు ఫ్రెండ్స్ చాలా మాటలుంది ఆయేష ఇమ్ము దగ్గర. నేను తననే టార్గెట్ చేస్తా. నేను తననే చూస్తాను. ఆ వర్డ్ పడాలి కదా అక్కడ. ఇప్పుడు ఎలివేషన్ ఇవ్వడం అంటే ఏంటి? విలన్ వచ్చి గట్టిగా హీరోని కొట్టాడనుకోండి అదొక రకమైన ఎలివేషన్. ఆ దెబ్బ నుంచి హీరో ఎలా బయటపడి మళ్ళీ కొట్టాడనేది ఇంకొక ఎలివేషన్. అంతే కాకుండా ఎంతసేపటికి తను టాస్క్‌లాడింది, తను ఎమోషనల్‌గా బాండ్ పెట్టుకుంది. ఇది కాదు కదా కావాల్సింది. ఆఫ్‌కోర్స్ ఎమోషనల్ బాండ్ పెట్టుకుంది. కానీ ఆ ఎమోషనల్ బాండ్ తను ఎందుకని గేమ్ కోసం త్యాగం చేసింది అనేది కూడా చెప్పాలి కదా! వచ్చిన వచ్చిన వాళ్ళందరూ అంటే ముఖ్యంగా ఆయిష కానీ, రమ్య తనని ఎంతలాగా ఏడిపించింది. దానికి తను రివర్స్ ఎలా ఏసేసింది. తనని రివర్స్ ఎలా వేసిందనే చూపిస్తున్నారు గానీ, అవతల వాళ్ళన్న మాటలు చూపించటం లేదనమాట. సో, ఈ రకంగా తనకివ్వాల్సిన ఎలివేషన్‌లో తనని హైలైట్ చేశారు గానీ, తన చుట్టూ ఉన్న మనుషులు తనని ఎలా టార్గెట్ చేశారన్న విషయాన్నయితే అక్కడ వేయలేదు. అది వెయ్యాలి మెయిన్ పాయింట్. ఈవెన్ రితు కూడా ఫ్రెండ్ అయినప్పటికీ చాలా సందర్భాలలో మన తనూజని ఆ రకంగా ఇబ్బంది పెట్టింది. నాకది గూడా నచ్చలేదు. అది కూడా వెయ్యాలి కదా! సో, అది నేననేదనమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ కటౌట్ సీన్ అసలు 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో ఎత్తేయడం ఏంటి ఫ్రెండ్స్. అసలు ప్రోమోలో మెయిన్ థంబ్‌నెయిలే ఇది పెట్టినప్పుడు నేనైతే ఏవి చూసినంత సేపు ఆ కటౌట్ ఎక్కడుంది? కటౌట్ ఎక్కడుంది? తర్వాతేమన్నా పెట్టి చూసారా? లేకపోతే అన్‌సీన్‌లో ఏమైనా కనపడిందా? మొత్తం ఎతికా. మొత్తం ఎతికా. ఎక్కడ కూడా ఈ కటౌట్‌కి సంబంధించి లేదు. ఒక్కసారి పైనుంచి కింద వరకు ఆ కటౌట్ అసలు ఎంత బావుంది? ఏంటనేది చూడాలి గదా! ఆ కటౌట్ చూసి తనూజ ఎలా ఫీల్ అయిందనేది కూడా చెప్పాలి గదా! ఇది చాలా పెద్ద అన్యాయమే. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఇటువంటి ఎలివేషన్స్ ఇంకొక 10 ఓట్లు దగ్గర చేస్తాయి. అందులో తనూజకి ఇప్పుడు ప్రతి పాయింటే. ఇప్పుడు నిన్న ఇమాన్యుయల్‌ది అయింది గదా! ఇమ్మీడియేట్‌గా ప్రోమో అనేది కొంచెం గట్టిగా తొందరగా రావచ్చు కదా! ప్రోమోలు లేట్‌గా వస్తున్నాయి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏవి గూడా కొంచెం ఈ రకంగా తప్పుడు తలికలుగా ఉందన్నమాట. ఆఫ్‌కోర్స్ ఎండింగ్‌లో పెట్టారు. ఎండింగ్‌లో 'గంగో రేణుక తల్లి' అన్న పాట నిజంగా తనకి సూపర్ సూట్ అయింది. తన గేమ్ ఆడడం గాని, డెమాన్ పవన్‌ని కాలుతో ఒక్కసారి అలా అనడం గాని, తన ఎలివేషన్స్ చాలా బావున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ భరణి గారిది, తనది అవుట్‌పుట్ చాలా చూపిచ్చారు. అంటే రియల్‌గా ఒక డాటర్, ఒక ఫాదర్ విషయంలో ఎలాగ ఫీల్ అవుతుందనేసి చూపించారు. సెకండ్ కళ్యాణ్ విషయంలో చూపించారు. కానీ కళ్యాణ్‌ది ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? లైవ్‌లో ఏమైందంటే వీడిది నాది ఏం లేదు అన్నట్టుగా ఒక 2 డైలాగులు మాత్రమే చూపించారు మనకి లైవ్‌లో. అది ఏమైంది అది కళ్యాణ్ కేసి చూస్తూ తనకు చెప్పేసరికి అందరూ ఏమనుకున్నారంటే ఓహో! 'బిగ్ బాస్' తనుజ విషయంలో కళ్యాణ్‌దేమి వేయలేదా అనేసి అనుకున్నట్టు చేశాడన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడైనా తనకి ఓటింగ్ పెరిగిపోద్దా? లేకపోతే ఇంకేదైనా పెరిగిపోద్దా అనుకున్నాడో ఏమో తెలీదు. కానీ నాకెందుకో కొంచెం ఈ తనుజ విషయంలో ఇక్కడ అన్యాయం జరిగిందని అనిపించింది. మీరు గమనించారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.